హలో అండి. వచ్చిన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అతిథులు రామ్ సార్ థ్యాంక్ యూ సార్. వికట కవి. సో ఇందాక ఈయన తేజాజ్ గారు చెప్పినట్టు ఐ కాల్ హిమ్ బ్రో. సో ఆయన కంటెంట్ హెడ్ అయినా ఈజ్ డార్లింగ్ బ్రో టు మీ. సో లాస్ట్ ఇయర్ సర్వశక్తిమే అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత నేను మూవీ చేయాలా సిరీస్ ఏంటి అనుకుంటున్నప్పుడు ఇలా రామ్ సార్తో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరం సార్కి కథ చెప్పి ఒక 2 ఇయర్స్గా ఎస్ఆర్టీలో చేయాలని. సో ఒకటి ఆల్రెడీ ఓకే అయింది బ్రో జీలో, ఒకసారి కథ వింటారని చెప్పి ఒక 2 hours నరేషన్ ఇచ్చాడు ఆయన. ఈజ్ అ ఫెంటాస్టిక్ నరేటర్ అండి. ఆ కథ వింటే ఆ డీటెయిలింగ్ అది చూస్తే మనకు భయం వేస్తుంది, అంటే అది ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వకూడదు మేకింగ్లో ఎక్కడ అని. సో అంత బాగా అద్భుతంగా కథ చెప్పేసరికి దెన్ ఐ లవ్డ్ ఇట్. అండ్ సినిమా ఇవన్నీ కాదు, ఫస్ట్ ముందు ఈ సిరీస్ చేద్దాం, ముందు ఎస్ఆర్టీ రామ్ సార్ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి దీనికి స్టెప్ ఇన్ అయ్యా. అయిన తర్వాత ద నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్స్. అంటే ఇప్పుడు ఉన్న జీకి దిస్ ఇస్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ సిరీస్, బట్ ఈవెన్ దో ద స్టోరీ ఈజ్ ప్రిటీ లార్జ్ అండి. ఇట్స్ అ బిగ్ స్పాన్ కంటెంట్, బట్ ఉన్న దాంట్లో చేయాలి అండ్ రైట్ టీమ్ కావాలి. సో టీమ్ దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అనమాట. రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయబ్. ఐ నో హిమ్ ఫ్రమ్ లాస్ట్ 11-12 years. అంటే నేను పూరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన వర్క్స్ చేస్తుండేవాడు. పూరి సార్ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను అతన్ని. అనుకున్నాం మధ్యలో బేసిక్గా నమ్మకం కుదరలే చాలామందికి. అంటే అతను పంజాబ్ మ్యూజిక్ వీడియోస్ 200 చేసి ఉంటాడు అక్కడ, అక్కడి నుంచి తీసుకురావాలి, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అన్నారు. బట్ థ్యాంక్స్ టు జీ అండ్ రామ్ సార్. సో టేబుల్ మీద అతని ప్రొఫైల్ పెట్టగానే దే యాక్సెప్టెడ్. సో లెట్స్ గివ్ ఛాన్స్ టు షోయబ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మేడం అనురాధ్ గారు, రామ్ సార్. అండ్ నెక్స్ట్ కమ్స్ కిరణ్, ఆర్ ప్రొడక్షన్ డిజైనర్. దీనికి యాక్చువల్లీ నాగేంద్ర తంగేలా గారు చేయాలండి. ఈజ్ ఎవ్రీవన్ నోస్. ఆయన తండేల్లో బిజీగా ఉండి ప్రదీప్ గారు నేను ఐ కాంట్ ఎలకేట్ మై టైమ్ టు ఇట్, నేను ఉండకుండా ఐ కాంట్ డూ దిస్ ప్రాజెక్ట్, ఏమనుకోవద్దు అనుకున్న మొమెంట్లో మై కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారండి. హాట్స్టార్కి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఒకసారి చూడండి అని చెప్పి ఆవిడ నాకు ఆ ప్రొఫైల్ షేర్ చేస్తే ఐ లవ్డ్ ఇట్. అండ్ అలా మేము కలిసాం కిరణ్ గారు, అండ్ హీ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్. మీరు చూస్తున్న ఆ డీటెయిలింగ్, ఆ ప్రాప్ వర్క్స్ అవనివ్వండి, ఆ వింటేజ్ ఎస్థెటిక్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అవన్నీ చాలా మైన్యూట్గా, అసలు బడ్జెట్స్ సాగర్ గారితో ఎప్పుడు టచ్లో ఉంటూ ఎక్కడ దాన్ని దాటకుండా చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన. సో అండ్ థ్యాంక్స్ కిరణ్ బ్రో. అండ్ కమింగ్ టు గాయత్రి గారు, సో దిస్ ఆర్ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ షీ డిడ్ ఫ్యాబ్ జాబ్. అండ్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇందాక బయట షో అయిపోయి వెళ్తుంటే అందరూ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు, ఇక్కడ ఉన్న మీడియా ఫ్రెండ్స్ దేవ్ కానీ ఎవరైనా అందరూ అడుగుతున్నారు. అండ్ థ్యాంక్స్ అజయ్ బ్రో. మనం కూడా ఆల్మోస్ట్ 2016 తను టీసీఎస్లో జాబ్ చేస్తుండేవాడు, నేను ఐటీ నుంచి వచ్చా. సో ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ ఆ టైం నుంచి పని చేయాలనుకుంటున్నాం. లాస్ట్ ఒక వెబ్ సిరీస్ అనుకున్నాం, ఒక ఫిల్మ్ అనుకున్నాం, కుదరలా. బట్ దిస్ హ్యాపెండ్. అండ్ ఇందాక తను అన్నట్టు హీ మేడ్ వన్ స్మాల్ డెమో అండి, ఒక 3-4 minutes డెమో. అది రామ్ సార్కి చూపించగానే హాలీవుడ్ సౌండ్లో ఉందన్నారు ఆయన. ఫస్ట్ నాకు దేశరాజ్ ఆయన చెప్పినప్పుడు, సో రామ్ సార్ ఇలా అన్నారు బ్రో, సో లెట్స్ గెట్ అజయ్ ఆన్ బోర్డ్ అని చెప్పి. సో దట్స్ హౌ అజయ్ ఎంటెడ్ అండ్ హీ రాక్డ్ విత్ ఐ దిస్ ఇయర్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్కోర్. అండ్ సో ఇంకా ఇలా చూస్తే మీరు విఎఫ్ఎక్స్ చూస్తున్నారు దీంట్లో. అంటే ఈ స్పాన్ చూస్తూ ఉంటే ఎక్కడ మనకి సెట్ ఎక్స్టెన్షన్స్ కావాలండి. సో అలాగే దీంట్లో చాలా విఎఫ్ఎక్స్ హెవీ వర్క్ ఉంది. సో నాగరాజ్ తల్లారి హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి. అంటే ఐఎమ్ పర్సనలీ ఎ డిజైనర్, ఫోటోషాప్ అది ఇది. సో తను విఎఫ్ఎక్స్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక ఫోటోషాప్ వర్క్ లాగా, బ్రో ఏం కావాలి అని టక్మని ఒక వాట్సాప్లో టక్మని వచ్చేస్తుంది మనకి, అంత క్విక్గా ఉంటాడు అతను. ఈజ్ అ వెరీ ఫాస్ట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ హ్యావ్ సీన్. సో థ్యాంక్ యూ నాగు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగ అందరూ ఎవ్రీ టెక్నీషియన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీను గారు, నా పర్సనల్ సోల్ మై డార్లింగ్ రాజ్ కుమార్, నాతో దాదాపు 8 yearsగా నాతోనే ఉన్నాడు. తన ఇంకా ఆల్మోస్ట్ ఈజ్ మై ఫ్యామిలీ. అండ్ అలాగే మిగతా సీతారాం, కళ్యాణ్, వికీ, చక్రి, ఇలా అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ టీమ్. అండ్ కమింగ్ టు హీరో నరేష్ అగస్త్య. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్ ఆన్. అండ్ తను మత్తు వదలరా నుంచి ఐ యూస్ టు ఫాలో, మాకు కామన్ ఫ్రెండ్గా ప్రవీణ్ ఎండమూరి అని చెప్పి తను ఒక ఆర్టిస్ట్ తను. సో తన రూమ్లో చూస్తూ అప్పుడే మత్తు వదలరా రిలీజ్ అయింది. ఎవరెత్తను అంటే సినిమా అంతా అయిపోయింది, సింహ గారు వీళ్ళంతా చూసినా కూడా నేను కాస్టింగ్ చాలా రోల్ ప్లే చేసేవాడండి పూరి సార్ దగ్గర. ఐ ఆడిషన్ ఆల్మోస్ట్ 350-400 people ఎట్ పూరి సార్ ప్లేస్. సో కాస్టింగ్ అనేది ఐ కెన్ ఈజీలీ, అది దట్స్ ఏ గాడ్ గిఫ్ట్ టు మీ. కన్నగారిని చూస్తున్నట్టు ఉంది అన్నారు ఒకసారి, అంటే ఆ స్టైల్ కన్నగారిని చూస్తున్నట్టు ఉంది అన్నారు ఒకసారి,
అంటే ఆ స్టైలింగ్ అవనివ్వండి, అలా ఒకసారి టేబుల్ మీద ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఆ నోస్టాలజిక్ మూమెంట్స్లో, అంటే ఆ పీరియాడిక్ టైమ్ జోన్లో ఆడియన్స్ని ఏదైతే తీసుకెళ్దాం అనుకుంటున్నామో, అది ఒక జీ కంటెంట్ హెడ్ ఆవిడ అక్కడ టేబుల్ మీద చెప్పగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ నరేష్ బ్రో. అండ్ మెగా ఆకాష్, ఆవిడ నేను కలిసి ఒక యాడ్ ఫిలిం చేసామండి. అండ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ టు హర్. రైట్ ఫ్రమ్ తూట, ధనుష్ గారితో సినిమా చేసిన దగ్గర నుంచి ఆ సాంగ్ ఎన్నిసార్లు వినున్నానో నాకే తెలియదు, మరువత్ పేసాదే దట్ సాంగ్. సో ఐ వాంట్ టు వర్క్ విత్ హర్. అండ్ ఈ స్టోరీలో లక్ష్మి క్యారెక్టర్ ఎవరు చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ ఎలిగెన్స్ ఉండాలి, ఆ క్యూట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్స్ హెల్పింగ్గా ఒక సైకియాట్రిస్ట్గా హీరోకి ఒక ఆల్మోస్ట్ ఆ డిటెక్టివ్ సర్చ్లో ఉండాలి అనుకున్నప్పుడు షీఈస్ అ కరెక్ట్ ఫిట్ ఇన్ బిల్ టు దిస్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ మెగా, యూ యాక్సెప్టెడ్ దిస్ రోల్. అండ్ ఇవాళ లక్ష్మి క్యారెక్టర్ అనేది ఓన్లీ యూ కెన్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే అశోక్ సార్ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఇంకా ఆల్మోస్ట్ ఏ రిలేటివ్ ఆయన. సో ఆయనతో ఎప్పటి నుంచో ఫస్ట్ ఫిలిం చేసాం. అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ట్రైలర్లో కూడా చూస్తారు ఆ కథలో, అంటే ఇది అమ్మోరు శాపం అని ఆ స్టేట్మెంట్ పాస్ చేయాలంటే దానికి ఒక స్టేచర్ కావాలి. అశోక్ గారిని మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అది ఇంకెవరి వల్ల సాధ్యం కాదు అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అమిత్ బ్రో, మేము ఆల్మోస్ట్ పూరి సార్ దగ్గర వీఆర్ ఆల్మోస్ట్ డార్లింగ్స్, యూస్ టు రోమ్ గోవా టుగెదర్ అండ్ ఆల్. సో మేమంతా పార్టీ బ్యాచ్ అక్కడ. అమిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అంతే తన ప్రాబ్లం ఏంటంటే అందరూ అతన్ని అమ్మాయిలు నడిపించే క్యారెక్టర్లు లేకపోతే ఇలాగా రేప్ సీన్స్కి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు అమిత్ని. సో ప్లీజ్ డోంట్ డూ దట్ అండి, ఎందుకంటే ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఈ సినిమా చూస్తే, మీరు ఈ సిరీస్ చూస్తే, ప్లీజ్ యూజ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ డైవర్సిఫైడ్ రోల్స్. ఐ లవ్డ్ ఇన్ పర్వు బ్రో, ఫ్రాంక్లీ. సో ఇది చూస్తే ఇంకా I hope writers and directors should fit him in more challenging roles. He can do anything. So thank you Amit darling. And alage Santosh garu, migitha artisటులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వికట్ గవి దిస్ November 28th, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ZEE5. అండ్ ముఖ్యంగా లాస్ట్ అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇవాళ ఇక్కడ ఉండటానికి కారణం మా మమ్మీ డాడీ, మా అమ్మ నాన్న, అలాగే నా గురువులు రామ్ గోపాల్ వర్మ గారు, పూరి జగన్నాథ్ గారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ అమ్మ, నాన్న, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని స్టేజ్ మీదకి పిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ప్లీజ్ ఒకసారి ఈ ఫ్రేమ్ బాగుంటుంది, అందుకని ఎంతమంది ఫ్యామిలీస్ వాచ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మా బిఎస్ రవి గారు ఉన్నారు. అంటే నా లైఫ్లో నా గురువులు, అమ్మ నాన్న తర్వాత హీజ్ మై ఎవ్రీథింగ్ అండి ఆయన. అంటే ఎలా చెప్పాలంటే, నేను ఏదైనా ఒక ట్రాక్లో వెళ్తున్నా, తప్పు చేస్తున్నా, మంచి చేస్తున్నా, ఒక బ్రదర్లా ఉంటూ నాకు ఒక గైడెన్స్ ఇస్తూ, ప్రదీప్ దిస్ ఈజ్ రైట్ ఫర్ యూ, డూ దిస్ అని చెప్పి అనగానే నేను అలర్ట్ అవుతా. అంటే మా అమ్మ చెప్తే ఎంత అలర్ట్ అవుతానో లైఫ్లో, ఆయన చెప్తే నాకు అదొక స్టేట్మెంట్ నాకు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.